నమస్తే ఈటీవీ అభిరుచి ప్రేక్షక మహాశయులందరికీ మన సూపర్ షెఫ్ వంటకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మరొక హెల్తీ స్నాక్. మనకి చాట్ అని రోడ్ల మీద అక్కడిక్కడ అమ్ముతూ ఉంటారు. అయితే అందులో మెయిన్గా ప్రాబ్లం ఎప్పుడు వస్తుందంటే ఆ పాపిడి చాట్లని బూందీలని అన్ని రకాలు వేస్తారు. తినడానికి చాలా బాగుంటుంది కానీ మన ఆరోగ్యానికి అంత మంచిది కాదు. సో మన ఇంట్లోనే మనం రకరకాల చాట్స్ చేసుకోవచ్చు. మనం ఈరోజు అట్లా ఒక హెల్తీ స్నాక్, దీంట్లో అన్ని రకాల పౌష్టిక విలువలు, ముఖ్యంగా మనకి ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే పప్పు దినుసుల్లో ఉన్న ఆ పౌష్టిక విలువల్ని మనం చక్కగా వాడుకుంటూ ఈరోజు చాట్ తయారు చేసుకుందాం. ఇందులో ఈ శనగలు మనకి చూడండి, మన పూర్వీకులు ప్రతి పండగ పూజ ఏది చేసుకున్నా శనగలు నానబెట్టేవాళ్ళు. ఎందుకు అంటే ఆ శక్తిని ఇచ్చే గుణం దీంట్లో ఉంటుంది. నానబెట్టిన వాటిని నేను చక్కగా కొంచెం ఉడికించుకున్నాను. 2-3 చెంచాలు ఉడకపెట్టుకున్న శనగలు వేశాను. అలాగే మొలకెత్తిన పెసళ్ళు. వాహ్, ఏం కావాలి చెప్పండి? ఇంత పౌష్టిక విలువలు, ఎంత అద్భుతమైనవి మన ఇంట్లో సింపుల్గా ఈజీగా మనం చేసుకోవచ్చు. మన పప్పు ఇవే కాదు, బంగాళదుంప. చాలామంది ఆ బంగాళదుంప మంచిది కాదు అలా ఇలా అనుకుంటారు. కాదండి, బంగాళదుంపలో కూడా మనకి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. మనం దీంట్లో ఫైబర్ కంటెంట్ కూడా ఉంటుంది. సో వీలైతే ఆ బంగాళదుంప తొక్కతో సహా మీరు వేసేసుకోండి, ఇంకా చాలా బాగుంటుంది. అయితే చూడండి, దీన్ని మనం ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఏవైనా కానీ మనము ఒక చాట్లో వేసుకునేటప్పుడు మనం వేసే ప్రతిదీ మన నోటికి కూడా పని ఉండాలి. నేను ఎన్నోసార్లు షో చేసేటప్పుడు మీకు చెప్తున్నాను, మనం తినే ఆహారం మన నోటికి కూడా పని ఉండాలి. అంటే ఈ జ్యూసులు అవన్నీ మనకి మంచిది కాదు. సో ఏదైతే మనం నోట్లో నములుతామో, అంటే నములుతున్నప్పటి నుంచి మనం శక్తిని ఉపయోగిస్తున్నాం. మనకి ఈ వచ్చే ఆహారం కూడా మనకి ఆరోగ్యానికి మంచిగా ఉంచే ఆ ఎనర్జీ మనకి ప్రొవైడ్ చేస్తుంది. చూడండి, ఇలా బంగాళదుంపలో కూడా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, నేను ఇందులో వేస్తాను. అయితే ఇప్పుడు ఒక దాంట్లోనేమో మనము ఆ ప్రోటీన్ రిచ్గా ఉండి ఈ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ వేసాం. అయితే ఇప్పుడు మనకి బోల్డ్ అంత పౌష్టిక విలువలు, మైక్రో న్యూట్రియంట్స్ ప్రతి దాంట్లో. ఇప్పుడు నేను కూరగాయలు పండించినప్పుడు ఒక్కొక్క మొక్క జాతికి రకరకాల న్యూట్రియంట్స్ అవసరం పడుతుంది. కొన్ని మొక్కలకి సల్ఫర్ కంటెంట్ ఉన్న సాయిల్లో బాగా పెరుగుతుంది. కొన్ని మొక్కలు, ఇప్పుడు అరటి చెట్లు, మునగ చెట్లు, ఇవన్నీ ఎప్పుడైతే మన భూమిలో పొటాషియం ఎక్కువగా ఉంటుందో, ఎందుకంటే అరటిపళ్ళు తిన్నా, ములక్కాళ్ళు తిన్నా మనకి పొటాషియం బాగా వస్తుంది. అంతేకాకుండా మెగ్నీషియం కూడా బాగా వస్తుంది. అది భూమిలో ఉంటేనే మొక్క అక్కడ చక్కగా పెరిగి ఆ న్యూట్రియంట్స్ తీసుకొని మళ్ళీ మనకు అందజేస్తుంది. ఉల్లిపాయలు మనకి కొంచెం సల్ఫర్ లాంటిది. అలాగే ప్రతి కూరగాయలో ఇప్పుడు మనకి ఇది కుకుంబర్. సో ఇలా కుకుంబర్లో మనకి నీళ్ళ శాతం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా దాంట్లో మైక్రో న్యూట్రియంట్స్ కూడా చాలా బాగుంటాయి మనకి. అందుకే చెప్తారు కొన్ని కూరగాయలు, ఇప్పుడు కొబ్బరి నీళ్ళు ఉంటాయి, కొబ్బరి నీళ్ళు మనకి చాలా చాలా మంచిది అంటారు. అట్లా అని చెప్పేసి ఎక్కువగా కూడా తాగకూడదు. సో కొబ్బరి ముక్కలు మనకి వీలైతే ఇలాంటి చాట్లలో అవి కూడా వేసుకోండి. ఇప్పుడు టమాటాలు, మనకి సంవత్సరం పొడుగునా మనకి టమాటాలు కావాలి. ఎందుకంటే టమాటాల్లో మనకి సాటిస్ఫై చేసే గుణం ఉంటుంది. అంతేకాకుండా అందులో మనకి వైటమిన్ సి, న్యూట్రియంట్స్ అన్నీ చాలా బాగుంటాయి. సో ఒక్కొక్క కూరగాయ, ఇప్పుడు మీకు నచ్చినన్ని కూరగాయలు, ఏ కూరగాయ వేసినా సన్నగా చాప్ చేసుకోండి. ఇది బనానా పెప్పర్, అంటే మనం మిరపకాయ బజ్జీలు వేసుకోవడానికి లావు మిరపకాయ ఉంటుంది కదా, అది ఓన్లీ మిరపకాయలు వేసుకోవడానికి అట్లాగే కాదు, ఇలా చాట్ రూపంలో వాటర్లో కూడా వేసుకోవచ్చు. ఇందులో మామూలు మిరపకాయలు, కొంచెం ఘాటు కోసం పుదీనాకులో మనకి సుగంధ ద్రవ్యం చాలా బాగుంటుంది. మీకు తెలుసా, ప్రతి సుగంధ ద్రవ్యంలో మనకి మన పౌష్టిక విలువలు, మనకి ఆరోగ్యానికి కావాల్సిన గుణాలు. అయితే మింట్లో మనకి మెంతాల్ మీ అందరికీ తెలుసు, మనకి రకరకాల స్వీట్లు, పాన్లలో వాటిలలో పుదీనాకు వేస్తారు. ప్రతి దానికి ఒక శక్తినిచ్చే గుణం ఉంటుంది. సో ఒక్కటి కాకుండా 10 రకాల కూరగాయలు ప్రతిరోజు మీరు తినాల్సిందే. ఏదో రకంగా ఫ్రూట్స్ తినండి. నిన్న నేను 10 రకాల ఫ్రూట్స్ తీసుకున్నాను. అందులో 4-5 బెర్రీసు, మామిడి పళ్ళు, అరటిపండు, జాంకాయ, పప్పాయ, అన్ని రకాల ఫ్రూట్స్ వేసుకొని చక్కగా ఒక బౌలెడ్ సలాడ్ చేసుకొని తిన్నాను. ఎంత ఆనందంగా ఉందో, రోజంతా భలే హాయిగా ఉంది, మంచి ఫీలింగ్ కూడా ఉంది. ఈరోజు ఇలా చాట్ తయారు చేసుకున్నాను. అయితే ఇందులో మనం అన్నీ వేసుకున్నాం. మరి
కలిపేసి ఇప్పుడు తినేటప్పుడు ఈ ప్రతిదీ మనకి టేస్టీగా ఉండాలి. ఇన్ని వేసుకున్న కొంచెం తీయదనం అనేది చాలా చాలా బాగుంటుంది. అయితే సాధారణంగా ఏం చేస్తారు, చాలామంది తేనె లేకపోతే పంచదార వేస్తారు. అలా కాకుండా నేను ఒక ఫ్రూట్, ఇప్పుడు మనకి సీజన్లో మామిడి పళ్ళు ఫుల్గా దొరుకుతున్నాయి. ఏ సీజన్లో ఏ పళ్ళు దొరుకుతాయో అవి మంచి రైప్ స్టేజ్లో ఉన్నప్పుడు తెచ్చుకోవాలి. మామిడి పళ్ళను కూడా ఇలా చూడండి, అసలు ఆ రంగు చూస్తే ఆహా ముద్దొచ్చేస్తుంది కదా. బా ఏంటి మామిడి పండు, ఇంత చక్కటి మామిడి పండు ఇందులో వేసాం. ఆ మామిడి పండు ఫ్లేవర్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ సలాడ్ అన్నీ తినేటప్పుడు ఆ మామిడి పండు టేస్టు, ఆ కొంచెం తీయదనం తాకుతుంటే అసలు మజా. అంటే ఇది చేస్తున్నప్పుడు నాకు ఎంత ఉత్సాహంగా ఉందో, అలా రోజంతా ఉత్సాహంగా ఉంటేనే మనం జీవితాన్ని జీవించినట్టు. డల్గా ఉండి అలసిపోయినట్టుండి అమ్మ నడుము నొప్పేస్తుంది ఇలా బతికితే అదేం జీవితం. చక్కగా హెల్తీగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యమైన ఆహారం తినాలి. పసుపు స్ట్రాంగ్గా ఉంటుంది. మనం వంటల్లో వేసుకోవడం ఒకటి, ఇది పచ్చి పసుపు అంటే దీన్ని ఉడికిచ్చినది కాకుండా మేము మా తోటలోనే పసుపు పండినప్పుడు వాటిని పొడి చేసుకుంటాం. ఇది చాలామందికి జలుబు చేసినప్పుడు అప్పుడు పసుపు వాడే ఈ పచ్చి పసుపే. దీన్ని లైట్గా కొంచెం వేసుకోండి, ఎందుకంటే దీంట్లో మనం శక్తిని పెంచుతున్నాం. అలాగే కొంచెం జీలకర్ర పొడి. ఇక మీకు కావాలంటే, ఎందుకంటే పచ్చిమిరకాయలు వేసాను, బనానా పెప్పర్ వేసాను, కావాలంటే లైట్గా కారం. ఇందులో చాట్ మసాలా చేయడానికి ఇందులో ఎన్ని పదార్థాలు వాడతారో తెలుసా? వాడేది రాక్ సాల్ట్. రాక్ సాల్ట్లో సల్ఫర్ ఉంటుంది. మనకు సల్ఫర్ కూడా మన శరీరానికి చాలా ముఖ్యం. అంతేకాకుండా దీంట్లో మనం బోల్డ్ అని జీలకర్ర నుంచి, ఆమ్చూర్ నుంచి, ధనియాలు, మన పొమగ్రనేట్ సీడ్స్, అట్లా బోల్డ్ అన్ని పదార్థాలు మిరియాలతో సహా అన్నీ ఉంటుంది. దాన్ని కూడా కొంచెం జల్లేసుకుందాం. మరి లాస్ట్ అన్నీ వేసి చూడు, నన్ను వేసి చూడు అనే వాట్లల్లో చాట్లలో ఉన్నది ముఖ్యమైనది మనం నిమ్మకాయ. సో నిమ్మకాయ జ్యూసు, ఆ పుల్లదనం తీయదనం మనం ఆ మామిడి పళ్ళతో ఇచ్చాం. కొంచెం తీయదనం మరీ ఎక్కువ వేసుకోవద్దు, కొంచెం ఆ పులుపు ఈ నిమ్మకాయతో వేసుకోండి. నేను వేరే దేశాల్లో రకరకాలుగా నిమ్మకాయ తొక్కని వాడేస్తుంటాను. ఇలా నిమ్మకాయ తొక్క తీసుకొని దాంట్లో గ్రేట్, ఇందులో మంచి ఫ్లేవరే కాకుండా బోల్డ్ అంత శక్తి కూడా మనకి వస్తుంది. సో ఈ నిమ్మకాయ తొక్క ఇందులో వేయండి, కొంచెం ఫ్లేవర్ వస్తుంది, చాలు. ఇప్పుడు మన సలాడ్ని కలిపేసుకుందాం. అయితే అన్నీ ఉన్నాయి కానీ దీంట్లో ఇంకొక ఘాటు, అది దాన్ని ఏమంటారంటే బెంగాలీ ఘాటు. ఆవాల నూనె, పచ్చి ఆవాల నూనె ఎక్కువ వేస్తే కడుపుకి ఇబ్బంది, కొంచెం వేస్తే ఈ ఫుడ్కి అన్నిటినీ డైజెస్ట్ చేసే గుణం కూడా చాలా ఉంటుంది. సో ఎక్కువ వేయకండి, కొంచెం ఆవాల నూనె దీంట్లో వేసుకోండి. సాయంత్రం పూట అలసిపోయి వచ్చినప్పుడు ఆ చేగోడీలు పీగోడీలు కాకుండా, బజ్జీలు పకోడీలు కాకుండా ఇలా చాట్ చేసి వేయండి. మిరపకాయ బజ్జీలు తినడంలో తప్పులేదు, తినంటే ఒక్క మిరపకాయ బజ్జీ తినండి, దాంతోపాటు ఇలాంటి చాట్ వేసుకొని తినండి. దీంట్లో మనకి చక్కటి మన శరీరం బాగా అవుతుంది, మన ఫేస్ గ్లోలో వస్తుంది, మనం ఆరోగ్యంగా ఉంటాం. సో అలాంటి ఆహారాన్ని వదిలిపెట్టి బాగా నూనెలలో వేయించుకొని తిని లావెక్కి బాధపడడం ఎందుకు, చక్కగా తిందాం. చూస్తారు కదా నా ఎనర్జీ గివింగ్ మొలకెత్తిన పెసలు, నానబెట్టి ఉడికిచ్చిన శనగలతోటి మనం బ్యూటిఫుల్ సలాడ్ రెడీ అయిపోయింది. ఇంకేంటి ఆలస్యం, టేస్ట్ చేసేద్దామా? సింపుల్ సలాడ్, ఎంతో కలర్ఫుల్గా చూడండి, రంగులు కూడా చూడండి, అందులో అన్ని రకాల రెడ్, ఎల్లో, బ్రౌన్, ఎన్ని కలర్స్ అన్నీ చక్కగా పర్ఫెక్ట్గా ఉన్నాయి. చూడటానికి అందంగా ఉంటుంది. మీరు కావాలంటే ఇందులో లెట్యూస్, క్యాబేజీ అలాంటివి కూడా వేసుకోవచ్చు. చాలా సింపుల్ సలాడ్, చిన్న బౌల్లో వడ్డించండి. ఇంట్లో తినేటప్పుడు దీంట్లో మజానే వేరు. ఎప్పుడు చెప్తాను కదా బీ రిచ్ ఇన్ కుకింగ్. సో ఈ చాట్ తిన్నారనుకోండి, దీంట్లో చాట్ మసాలా వేశారు, ఉప్పు కావాలంటే దానికి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. చాలా టేస్టీగా, మధ్యలో అక్కడక్కడ తీయగా పుల్లగా, ఆ శనగలతోటి ఆ రుచితోటి మరి బ్రైట్గా, ఆ నూనె కూడా ఒక రకమైన ఘాటు తీసుకొచ్చి భలే టేస్టీ. ఇలా తిన్నారనుకోండి, ఇలా టేస్టీ ఆ మామిడి పండు భలే వర్కౌట్ అయిపోయింది. మామిడి పండు చాలామంది తేనె కూడా వేసుకుంటారు, వేసుకోవచ్చు, కానీ తీయటి ఫ్రూట్స్ కావాలంటే డేట్స్ అలాంటివి కూడా చాప్ చేసి వేసుకోవచ్చు. తింటే భలే టేస్టీగా
శనగలు మొలకెత్తిన పెసళ్లతో చాట్. దీన్ని తయారు చేయడానికి ముందుగా ఉడికించిన శనగలు ఒక బౌల్లో తీసుకొని మొలకెత్తిన పెసళ్లను కూడా బౌల్లో వేసి ఉడికించిన బంగాళదుంపని చూపించిన విధంగా చిన్నగా కట్ చేసుకోండి. సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కుకుంబరు, టమాటాలు, 2 రకాల మిరపకాయలు, పుదీనాకు, పండిన మామిడి పళ్ళను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి చిటికెడు పసుపు, జీలకర్ర పొడి, కారప్పొడి, చాట్ మసాలా, నిమ్మకాయ జ్యూసు, అలాగే నిమ్మకాయ తొక్కని కూడా గ్రేట్ చేసి వేసుకోండి. కొంచెం ఆవాల నూనె అలాగే కొంచెం ఉప్పు కూడా వేసి దీన్ని టాస్ చేసుకొని కావాలంటే చిటికెడు తేనె కూడా వేసి కలుపుకొని ఫ్రెష్గా తయారు చేయని సలాడ్ని వెంటనే వడ్డించుకొని తిని ఎంజాయ్ చేయండి. మళ్ళీ రేపు ఇదే టైం కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బై బాయ్.